ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఇంటికి కూడా వెళ్ళాం. సార్ మీరు ఆ రోజు మీరు మాట ఇచ్చారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు 2000 3000కు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు. మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికో బట్టి విక్రమార్క గారి ఇంటికి మమ్మల్ని పంపారు. మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పియాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. అందువల్ల నేను కోదండరామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా, ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు. మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు, ప్రచారం చేయించారు. మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి. ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని కోదండరామ్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలు 2000 యాడ్ చేయండి, గ్రూప్ 3లో 3000 యాడ్ చేయండి. అదేవిధంగా 1:100లో గ్రూప్ 1 ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి. మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు, అది స్టాట్యుటరీ బాడీ, అవకాశం లేదని మీరు చెప్తున్నారు. మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని? ఆ రోజు మీరు 1:100 అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకి ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద తక్షణమే స్పందించాలని, ఈ 5 డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మొదటి అంశం అయిపోయింది బయట. మరి 3 న్యాయం చేయాలి మిత్రమా. అన్నీ మరి చాలా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ జస్టిస్. ఇక రెండో అంశం